తెలుగుదేశం పార్టీలో ఉత్తరాంధ్ర కాపు నేతలకు అన్యాయం జరుగుతోందా? పార్టీలో సీనియర్ కాపు నేతల్ని చంద్రబాబు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా? అడుగడుగునా వారిని అవమానాలకు గురి చేస్తున్నారా? ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు కాపు జపం చేసిన చంద్రబాబు ఎన్నికల తర్వాత కాపు నేతల్ని అణగదొక్కటం వెనుక ఆంతర్యం ఏంటి? ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో కాపు నేతలు అంటే మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ ఇద్దరు నేతలు టీడీపీలో అనేక కీలక పదవులు అనుభవించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నికలకు ముందు కాపుల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకున్న చంద్రబాబు వారితో అవసరం తీరిన తర్వాత దూరం పెట్టేస్తున్నారు. అవసరం తీరిన తర్వాత ఎవరినైనా వదిలేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకులుగా ఉన్న కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావులు మంత్రి పదవులు వస్తాయని ఆశించారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. ఈ ఇద్దరు సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోగా వారిని అడుగడుగునా అవమానిస్తూ ఉన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు. పదవుల నియామకంలో రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. గతంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేసిన కళా వెంకట్రావు స్థాయి దిగజారుస్తూ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం అంటే ఒక సీనియర్ కాపు నేతను దారుణంగా అవమానించడమే అని ఆయన అనుచరులు ఫీల్ అవుతున్నారు. కళా వెంకట్రావు అంటే ఎంతో మంది జూనియర్ నాయకులకు ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు. కళా వెంకట్రావు ఉపాధ్యక్ష పదవి కాకుండా పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించినట్లయితే ఆయన స్థాయికి తగ్గ పదవిని ఇచ్చి గౌరవించినట్లుగా ఉండేది అంటున్నారు. మరో నేత గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. పేరుకు మాత్రమే గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఆయనకు ఎటువంటి పవర్స్ లేకుండా చేశారు. ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించిన గంటాను నేడు అనేక అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. తన నియోజకవర్గంలో అధికారులను బదిలీ చేయించుకునే స్వేచ్ఛ కూడా ఆయనకు లేకుండా చేశారు. టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల విషయంలో కూడా గంటా పేరును పరిగణలోకి తీసుకోలేదు. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కూడా గంటా శ్రీనివాసరావును పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఏర్పాట్ల విషయంలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో చందనోత్సవ రివ్యూ సమావేశాలకు సైతం గంటా దూరంగా ఉన్నారు. చందనోత్సవ టికెట్ల పంపిణీలోనూ ఆయనకు అవమానమే మిగిలింది. స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు ఇవ్వాల్సిన కోటా మేరకు టికెట్లు కూడా ఇవ్వలేదు. పక్క జిల్లాలో ఎంపీ అయిన సీఎం రమేష్ కు అడిగినన్ని టికెట్లను ఇచ్చారు. సింహాచలం అధికారుల తీరుతో అవమానంగా భావించిన గంటా అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు కూడా వెళ్లలేదు. చందనోత్సవం జరుగుతూ ఉండగానే ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుతో ఉత్తరాంధ్రలోని టీడీపీ కాపులు రగిలిపోతున్నారు. కాపు నాయకులకు కాపు కాయడం తెలుసు, తేడా వస్తే చంద్రబాబుకు, లోకేష్ కు వాతలు పెట్టడం కూడా తెలుసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.